పేదవారి యొక్క ఇళ్ల నిర్మాణం కోసం అని చెప్పి మా ప్రభుత్వంలో కొనిపెట్టినటువంటి ఇంటికి ఉపయోగించే ఇనుప కడ్డీలు దాదాపు 1,75,00,000 రూపాయలు విలువ చేసే ఇనుము కడ్డీలు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వరదరాజిరెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత 2026లో అంటే ఈ సంవత్సరంలో దొంగతనం అయినాయని చెప్పలేను. ఎందుకంటే అందరి కళ్ళు గప్పి రహస్యంగా తీసుకపోతే దొంగతనం. ఇది దొంగతనం కాదు ప్రజలారా. నేరుగా అందరికీ తెలిసిన పద్ధతుల్లోనే దాదాపుగా 20 లారీలకు సరిపడా ఇనుప కడ్డీలు అంటే 268 టన్నులు అంటే కనీసం అంటే 20-30 లారీలు ఎత్తాయి. 20-30 లారీల యొక్క ఇనుప కడ్డీలు తీసుకుపోవాలంటే దొంగతనం కాదు, దొరతనమే. సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఏఈ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉండారో అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన ద్వారా రాజకీయ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజిరెడ్డి యొక్క మనుషులు ప్రముఖ పాత్ర వాళ్ళ కుమారుడు కొండారెడ్డి కలిసి ఈ 1,75,00,000 విలువ చేసే ఇనుప కడ్డీలను దొరతనంగా తీసుకెళ్తున్నారు. అది ఇప్పుడు బహిర్గతమైంది. పోలీసులు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సంబంధించిన అధికారి పైన ఏఈ పైన కేఎల్ సుబ్రహ్మణ్యం పైన కేసు నమోదు చేసినారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.